ఒక్క టెస్ట్ మ్యాచ్ 100 రికార్డులు. ఇంగ్లాండ్ భారత్ ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా జరిగిన మూడవ టెస్టులో భారత్ ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తమ శైలికి భిన్నంగా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. భారత్ బౌలింగ్ ద్వయం బుమ్రా సారథ్యంలో కట్టుదిట్టమైన బౌలింగ్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేశారు. తన క్లాస్ అండ్ మాస్ బ్యాటింగ్తో అలరించిన జోయ్ రూట్ లార్డ్స్లో లార్డులా సెంచరీతో కదం తొక్కాడు. తనకి తోడ్పాటునందించిన స్మిత్ అండ్ బ్రైడెన్ కూడా హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ భరతం పట్టిన భారత్ లోయర్ ఆర్డర్ని కట్టడి చేయడంలో విఫలమైంది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 387 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. బుమ్రా 5 వికెట్లు తీసి లార్డ్స్ మైదానంలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. సిరాజ్, నితీష్ కుమార్ రెడ్డి చెరో 2 వికెట్లు తీసుకున్నారు. రెండవ రోజు మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ టాప్ ఆర్డర్ విఫలమవడంతో 145 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. రాహుల్ ఒంటరి పోరాటంతో రెండో రోజుని ముగించింది. మూడవ రోజు పంత్ సహకారంతో ఆచితూచి ఆడి ఇండియాను మెరుగైన స్థితికి తీసుకువెళ్లాడు కేఎల్ రాహుల్. లంచ్కి లాస్ట్ ఓవర్లో రాహుల్ అత్యుత్సాహం వల్ల పంత్ రన్అట్ అవడం భారత్ కొంప ముంచింది. లంచ్ తర్వాత రాహుల్ సెంచరీ చేసి లార్డ్స్ మైదానంలో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. మహామహులకే సాధ్యం కాని లార్డ్స్ సెంచరీని క్రికెట్ మక్క లార్డ్స్ లో చేసి వారే వా రాహుల్ అనిపించుకున్నాడు కేఎల్ రాహుల్. సెంచరీ చేసిన వెంటనే పెవిలియన్ చేరిపోయాడు కేఎల్ రాహుల్. బాధ్యత కోసం చెప్పడం వేరు, తీసుకోవడం వేరు. అప్పుడే వచ్చాడు సర్ రవీంద్ర జడేజా. నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్ సహకారంతో మంచి పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసి భారత్ని ఆధిక్యం దిశగా తీసుకెళ్లాడు జడేజా. 60-70 పరుగుల ఆధిక్యం పక్కా కన్ఫర్మ్ అనుకున్న టైంలో జడేజా లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని గెలికి మరీ అవుట్ అయ్యాడు. జడేజా అవుట్ అవగానే భారత్ ఇన్నింగ్స్ పేకమడ్లా కూలిపోయింది. ఎంతో కొంత ఆధిక్యం వస్తుంది అనుకున్న టీమిండియా 387 పరుగులకే ఆల్అౌట్ అయి స్కోర్స్ లెవెల్ చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ లెవెల్ అవడం కేవలం ఇది 3వసారి మాత్రమే. రెండవ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఒక్క ఓవర్లోనే ఎన్నో డ్రామాలు చేసింది. 4వ రోజు రెండో ఇన్నింగ్స్ 2-0తో స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ వడివడిగా వికెట్లు కోల్పోవడమే కాకుండా పడుతూ లేస్తూ పడుతూ రూట్ 40 పరుగులు, స్ట్రోక్స్ 33 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ 192 పరుగులకి ఆల్అౌట్ అయింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎక్స్ట్రాస్ 32. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. బుమ్రా, సిరాజ్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 4వ రోజు ఆట ఆఖరకు 58 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 5వ రోజు రాహుల్ పంత్ మీద ఆధారపడ్డ ఇండియా వీరు త్వరగా పెవిలియన్ చేరడంతో 81 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పేకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 100 లోపే ఆల్అౌట్ అవుతుందేమో అనుకున్నారంతా. అప్పుడొచ్చాడు ఒక యోధుడు. తన అనుభవాన్ని రంగరించి బుల్లెట్ లాంటి బంతులకు అదరక బెదరక చరిత్రలో నిలిచిపోయే గొప్ప ఇన్నింగ్స్ కి పునాది వేశాడు సర్ రవీంద్ర జడేజా. ఇటుక పేరుస్తే ఇల్లైనట్టు ఒక్కొక్క పరుగు పేరుస్తూ నితీష్ కుమార్ రెడ్డి సహకారంతో 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 30 పరుగులు జోడించాక ఈ జోడీని క్రిస్ వోక్స్ విడగొట్టాడు. ఇక ఓటమి లాంఛనమే అనుకున్నారు అంతా. కానీ బుమ్రా రూపంలో సరైన సపోర్ట్ దొరకడంతో సాధికారకంగా బ్యాటింగ్ చేశాడు రవీంద్ర జడేజా. అలాగే ఇంగ్లాండ్ టీం గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలైంది. 22 ఓవర్లలో 35 పరుగులు జోడించాక స్ట్రోక్స్ మాస్టర్ మైండ్ తో ఈ జోడీని విడగొట్టాడు. ఇక విజయం లాంఛనమే అనుకున్నారు ఇంగ్లాండ్ కు. కొరకరాని కొయ్యగా తయారయ్యాడు జడేజా. సిరాజ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేయడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. జడేజాను అవుట్ చేయడం కష్టం అని తేలిపోవడంతో సిరాజ్ని టార్గెట్ చేసింది ఇంగ్లాండ్ టీం. ఆఖరి వికెట్ కూడా మంచి ఓర్పు నేర్పుతో జడేజా అండ్ సిరాజ్ మంచి పార్ట్నర్షిప్ బిల్డప్ చేస్తూ లక్ష్యం దిశగా దూసుకెళ్తున్నారు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఎంత కష్టపడినా ఆవకాయంత అదృష్టం ఉండాలి. పెర్ఫెక్ట్ గా డిఫెన్స్ ఆడిన బాల్ దొండ్రుకుంటూ వచ్చి వికెట్లను గెరాటేసింది. అదృష్టం ఇండియాను వెంటాడింది. గెలిచింది ఇంగ్లాండ్ అయినా హృదయాలు గెలిచింది మాత్రం టీమిండియానే. టెస్ట్ క్రికెట్ బ్రతుకున్నంత కాలం ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో ఉండిపోతుంది. రవీంద్ర జడేజా లోయర్ ఆర్డర్ సహకారంతో అద్భుతమే చేశాడు. మ్యాచ్ ఓడిపోయినా మ్యాచ్ విన్నర్ జడేజానే.
38 సంవత్సరాల జడేజాకి అనుకున్నంత పేరు రాలేదు, కానీ ఈ టెస్ట్ మ్యాచ్ జడేజా పేరు మీద అందరికీ గుర్తుండిపోతుంది. నీ పోరాటం వృధా కాదు సర్ రవీంద్ర జడేజా గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ జెంటిల్మెన్ క్రికెట్ లో కూడా నీ పోరాటం తరతరాలు గుర్తుండిపోతుంది. మొహమ్మద్ సిరాజ్, యూ బ్యూటీ. బాల్ తోనే కాదు, బ్యాట్ తో కూడా అందరి హృదయాలు గెలుచుకున్నావు. బుమ్రా, యు ఆర్ ఎక్సలెంట్. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెన్ స్ట్రోక్స్ కి ఇచ్చిండొచ్చు, కానీ 100% మ్యాచ్ విన్నర్ జడేజానే. థ్యాంక్ యూ.